నమస్తే, నేను మీ యాంకర్ హరిత. ఇప్పుడు నేను మాధాపూర్లోని నియో స్కిన్ క్లినిక్లో ఉన్నాను. అన్ని అడ్వాన్స్డ్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అసలు ఫేస్ కాంటోరింగ్ అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళకు చేస్తారు, రిజల్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటాలజిస్ట్ అండ్ ఎండి, నియో స్కిన్ ఎండి డాక్టర్ పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే. చాలా విన్నాం మీ నియో స్కిన్ గురించి. దాదాపు 9 బ్రాంచెస్ ఉన్నాయి కదా, 9 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఎక్కడ విన్నా మార్కెట్లో నియో స్కిన్ పేరైతే వినిపిస్తుంది. లేటెస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయని. ముందుగా మీ ట్రీట్మెంట్స్ గురించి ఒక రఫ్గా చెప్తారా నాకు? సో ఇక్కడ మనకి స్కిన్కి అండ్ హెయిర్ వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ లైక్ పింపుల్స్, పిగ్మెంటేషన్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్, హెయిర్ రీగ్రోత్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, సో అండ్ బాడీ ట్రీట్మెంట్స్ లైక్ బ్రెస్ట్ ఫిల్లర్స్ అండ్ గైనకో కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, ఇవన్నీ మనకి నియో స్కిన్లో అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ ఒక 12 years నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము. సో ఈజీగా వీ కెన్ గివ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు ఫేస్ కాంటోరింగ్ అంటున్నారు, అంటే ఏంటి అసలు? సో ఫేస్ అనేది మనకి ఒక ప్రపోర్షనేట్గా ఉంటుంది అందరికీనా. సో కానీ అది పర్సనల్ చాయిస్. మనకి కొంతమందికి మనకి నోస్ చిన్నగా అనిపించవచ్చు, వాళ్ళకి అది ఇట్స్ పర్సనల్ ఫీల్. అవును. సో మనకు చూడడానికి బాగానే ఉంటుంది కానీ బట్ ఓన్ గా ఫీల్ ఉంటది వాళ్ళకి. అవును. నా ఐస్ లోపలికి ఉన్నాయనో, చీక్స్ తక్కువగా ఉన్నాయనో, లేకపోతే హెయిర్ లైన్ పల్చగా ఉందనో, ఐబ్రోస్ థిన్ గా ఉన్నాయనో, లిప్స్ చిన్నగా ఉన్నాయి, ఇవన్నీ ఒక పర్సనల్ ఫీల్ తో వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలనుకుంటారు, అంటే దాన్ని స్కల్ప్ట్ చేసుకోవాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళ కోసం ఫేస్ కాంటూరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో ఒక కాంటూరింగ్ అంటే పర్ఫెక్ట్ గా ఒక షేప్ ఇవ్వడానికి మనం కొన్ని నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి ఏది చేసినా నాన్ సర్జికల్, సర్జికల్ కాదు. మనం ఫేస్ ను ఎలా అయినా మార్చుకోవచ్చా? 1 hour లో మనకి ఆ పర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది. 1 hour లో ఎలా సాధ్యమా? సో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ లైక్ హెయిర్ లైన్ అనేది మీకు థిన్ ఉంటుంది, హెయిర్ ఊడిపోవచ్చు, లేదు అంటే జెనెటిక్ గా మీకు అసలు పల్చగా ఉండొచ్చు, ఫోర్ హెడ్ పెద్దగా ఉండొచ్చు. సో అక్కడ మైక్రో పిగ్మెంటేషన్ తో మనం న్యాచురల్ హెయిర్ ఉన్నట్లు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం. సో మనం ఒక టాటూయింగ్ టెక్నిక్ ఉంటుంది, దాంతో మనము ఆ హెయిర్ లైన్ అనేది మనము థిక్ చేస్తాం. సో అది నెక్స్ట్ ఐబ్రోస్ దగ్గరకు వచ్చేసరికి మైక్రో బ్లీడింగ్ ఆర్ పర్మనెంట్ ఐబ్రోస్. సో వాటిని మనం ఐబ్రోస్ ని కావాల్సిన షేప్ లో మనము దిద్దుకోవచ్చు. అది 3 to 4 years మీకు పర్మనెంట్ గా ఉండిపోతుంది. 3-4 years వరకు ఇది పర్మనెంట్ గా ఉంటుంది. దాని తర్వాత టచ్అప్స్. దాని తర్వాత మనకి నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఐస్ దగ్గర ఐస్ కొంతమందికి లోపలికి ఉంటాయి, లేకపోతే వాల్యూమ్ లాస్ ఉంటుంది ఐస్ కింద, అక్కడ ఫిల్లర్స్ తో మనం పర్ఫెక్షన్ చేస్తాం. అలాగే నోస్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ కూడా చాలా మందికి ఆ ఫేస్ కొంచెం ఎబెట్ గా అనిపిస్తుంది. అలా ఉంటే 10 మందిలోకి వెళ్ళడానికి కొంచెం నాముష్గా ఫీల్ అవుతారు కూడా. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఫిల్లర్స్ అనేవి ఇస్తాము. అలాగే ఆ పిగ్మెంట్ ని తీసేయడానికి కొన్ని లేజర్స్ వాడతాము, PRPs చేస్తాము. సో ఇవన్నీ ఉంటాయి. అలాగే నోస్ అనేది మనకి షార్ప్ గా కావాలంటే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 10 minutes లో మనం ఫిల్లర్ అనేది వేసి పంపుతాం. సో ఆ ఫిల్లర్ వేయడం వల్ల మనకు 1 to 1.5 year వరకు అది అలాగే అదే షేప్ లో ఉంటుంది. అంటే నోస్ షార్ప్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, హైట్ పెంచుకోవచ్చు, షార్ప్ చేసుకోవచ్చు. ఇదంతా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా చేస్తారు మీరు? సో హైల్రానిక్ యాసిడ్ జెల్స్ ఉంటాయి. ఆ జెల్ ని మనకి ఏ పార్ట్ లో కావాలంటే ఆ పార్ట్ లో ఇవ్వడం వల్ల ఆ పార్ట్కి వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ కరెక్ట్ గా మనం దాన్ని మౌల్డ్ చేసుకునే కొద్దీ ఆ షేప్ లోకి సెట్ అయిపోతుంది. అంటే మీరు చెప్తున్న ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? చాలా మంది మేడం బాగా చెప్తున్నారు, మా ఫేస్ మేము ఇంకా అందంగా మార్చుకుంటాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు భయపడే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఈ బాడీ ఫ్రెండ్లీ జెల్స్ అండి. మన బాడీలో కూడా హైల్రానిక్ యాసిడ్ అనేది ఒక ప్రొడక్ట్ ఉంటుంది. సో మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. లిప్స్ కొంచెం ఎలా ఉన్నా దాన్ని అందంగా తీర్చే అవకాశం ఉంటుందా? మనకి పిల్లర్స్ అనేవి ఉంటాయి. సో ఆ జెల్ వేసుకోవడం వల్ల మనకి ఆ షేప్ మనకి పెద్దగా కావాలంటే పెద్దగా చేయొచ్చు, షేప్డ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ లో మనం తెచ్చుకోవచ్చు. ఏదైనా 1-2 hours ప్రాసెస్ అయినా మనం మొహంలో ఏది చేంజ్ చేసుకోవాలన్నా, నోస్ కానీ, లిప్స్ కానీ, చీక్స్ కానీ, ఐబ్రోస్ కానీ ఏది చేంజ్ చేసుకోవాలన్నా జస్ట్ 1 to 2 hours ప్రాసెస్. దాని తర్వాత ఒక 2-3 years వరకు పర్మనెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత టచ్అప్స్ అవసరం. అంతేనా? అంతే. ఎలాంటి వాళ్ళైనా, ఎవరైనా, ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఫేస్ కంటోరింగ్ అనేది చేయించుకోవచ్చు. యంగ్స్టర్స్ కి ఎక్కువగా మనకి లిప్స్ కి
లిప్ కాంటరింగ్ అడుగుతారు, లిప్ ఎన్హాన్స్మెంట్ అడుగుతారు, చీక్స్ పెద్దగా కొంచెం హైట్ కావాలని అడుగుతారు. అలాగే చిన్ కూడా కొంచెం చాలా మందికి షార్ట్ అవుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ చాలా షార్ట్ గా అవుతుంది. సో దాన్ని మనము లెంగ్త్ పెంచుతాం చిన్ని. అలాగే జా లైన్ ని మనం కాంటూరింగ్ చేసుకోవచ్చు. సో ఒక ప్రాపర్ షేప్ లోకి తెచ్చుకోవచ్చు. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? అలా యాంటీ ఏజింగ్ కూడా ఉంటుంది. మీకు ఏజ్ అనేది ఒక 10 to 20 years బ్యాక్ కి తీసుకెళ్ళచ్చు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. అంటే మొత్తం ఏదో మాయ చేస్తున్నారు అంతేనా? అంటే అందరికీ తెలియాలి. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ అనేవి చాలా మందికి వీటి గురించి తెలియదు. సో వాళ్ళకి ఇక్కడ ఇటువంటి ప్లేస్ లో మనకి అది కూడా సాధ్యం. మనకి ఫోర్ హెడ్ మీద రింకిల్స్ వెళ్ళిపోతాయి, మనకి చీక్స్ ఉన్న డ్రూప్ వెళ్ళిపోతుంది, అలాగే నెసోలేబియల్ ఫోల్డ్స్ అంటాము, అవి డీప్ గా ఉంటాయి, అవి వెళ్ళిపోతాయి. సో వీటన్నిటికి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది ఫేస్ లో చిన్న చిన్న లోపాలు అనేది ప్రతి ఒక్కరికి కామన్. అలాంటి లోపాలు కూడా కనిపించొద్దు, అందరిలో మీరు అందంగా కనిపించాలి అంటే ఖచ్చితంగా దానికి బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. అది నియో స్కిన్ లో ఉంది. ఒకసారి వచ్చి చూడండి. ఏదైనా ప్రొసీజర్ 1-2 hours అది ప్రాసెస్, భయపడిన అవసరం లేదు అంటారు. మీ సర్వీసెస్ ఇంకేముంటాయి మెయిన్ గా? మా సర్వీసెస్ ఆల్ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్, మనకు హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, స్టెమ్ సెల్ థెరపీస్, వాటర్ రిమూవల్స్, tattoo removals, pimple treatments, all kinds of skin treatments and hair treatments available. హెయిర్ ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. మీకు 9 branches ఉన్నాయి కదా. సో ఎక్కడైనా వాళ్ళు అవైలబుల్ ప్లేసెస్ లో వెళ్ళి దగ్గర ఎక్కడ దగ్గర ఉంటే. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే, మీ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? సో మనకి ఆల్వేస్ 24 hours వర్కింగ్ కాల్ సెంటర్ ఉంటుంది. సో కాల్ సెంటర్ నెంబర్స్ కాల్ చేస్తే మీరు వాళ్ళు అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో దాని ప్రకారం వాళ్ళు ఎప్పుడైనా అందంగా లేమని ఎవరు బాధపడద్దు. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉంది, అది నియో స్కిన్ లో ఉందని చెప్తున్నారు. అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ పద్మావతి గారు. మీరు కనుక నియో స్కిన్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.